హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. ఈరోజు నేను ఒక fiverr.comతో నేను చేసిన వర్క్ని షేర్ చేస్తున్నానండి. సో విత్ ఇన్ 1 hour ఐ గాట్ $5. సో అది నాకు ఎలా వచ్చాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు డూ దిస్ ఈ వీడియో చూసే ముందు నా ప్లేలిస్ట్ చూడండి. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ వెబ్సైట్స్ అని చెప్పి నేను ఒక ప్లేలిస్ట్ మెయింటైన్ చేస్తున్నానండి. సో హియర్ యూ విల్ కమ్ టు నో హౌ టు క్రియేట్ మీకు fiverr.com ఎలా క్రియేట్ చేయాలి, అందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని వచ్చిన అమౌంట్ని పేపాల్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నేను ఈ 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను చూస్ చేసుకున్న ఏంటంటే ఎక్సెల్ VBA ప్రోగ్రామింగ్ని నేను చూస్ చేసుకున్నానండి. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్, బట్ నేను ఒక $5 నా ఫస్ట్ ఆర్డర్ ఎలా వచ్చిందనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇఫ్ యూ వాంట్ టు నో దట్ how you will get $5 in 1 hour, watch the video till the end and please subscribe my channel whenever and click on the notification button. Whenever if I upload a new video, you will get a notification. So even if you don't want, you can share this information to all of your friends who are needy people, right? So now we'll start how I got the new order in the first, right? So నాకు చూడండి. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఐ గాట్. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఐ గాట్ ద ఆర్డర్ 7th వచ్చింది. సో ఆఫ్టర్ రిసీవింగ్ ద ఆర్డర్ నేను విత్ ఇన్ 1 hourలో రిప్లై ఇచ్చాను. సో ఆ 1 hour తర్వాత రివిజన్ అడిగారండి. సో హీ రిక్వెస్టెడ్ రివిజన్, మళ్ళీ నేను రిప్లై ఇచ్చాను. సో బేస్డ్ ఆన్ ఆ రిక్వైర్మెంట్ ఏందనేది నేను చెప్తాను ఇప్పుడు నేను. సో దిస్ ఈజ్ వాట్ ద కమ్యూనికేషన్ హౌ ఇట్ వాజ్ హ్యాపెన్. సో తర్వాత నాకు రేటింగ్స్ ఇచ్చారండి, చూడండి. సో వెరీ ఫాస్ట్, డిడ్ంట్ వేస్ట్ ఎనీ టైమ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా నాకు రేటింగ్ ఇచ్చారు. దాని తర్వాత నేను రేటింగ్ ఇచ్చాను. సో ఐ వాంట్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. విత్ ఇన్ 1.5 hour ఐ గాట్ దిస్ ఆర్డర్ కంప్లీటెడ్. సో అది ఎలా చేశాను అనేది. సో రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి. సో ద రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్, అతనికి ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీలో ఈ వాల్యూస్ రైల్ అండ్ 1 way అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు 184 అని ఎంటర్ చేయగానే 3 రావాలి. ఇప్పుడు ఇది మాన్యువల్గా చేశారండి. ప్రతిసారి అతను ఏం చేయాలంటే, ఇప్పుడు 184 అని 185 కొట్టాయి అనుకోండి, 3 రావాలి. సో 184కి 260కి మధ్యలో ఈ వాల్యూ ఉంటే, సో ఆ వాల్యూ ఏ విధంగా రావాలనేది నాకు పెట్టినండి. సో దీన్ని బేస్ చేసుకొని జస్ట్ ఐ హ్యావ్ టు క్రియేట్ ద చార్ట్. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఇచ్చిన షీట్లో ఓన్లీ స్ప్లిట్ వాల్యూ గురించి కావాలన్నాండి. సో ఇప్పుడు నేను చేసింది చూడండి. సో దిస్ ఈజ్ 1 way అండ్ స్ప్లిట్. సో నాకు సెకండ్ టైం అడిగినప్పుడు స్ప్లిట్ అడిగాడు, ఫస్ట్ టైం అడిగినప్పుడు 1 way కావాలన్నాను. సో ఇప్పుడు నేను ఈ 1 wayలో సో 336 చూడండి, 260 336 మధ్యలో వచ్చినప్పుడు 5 వస్తుంది. వేయడానికి ఎంతసేపు పడుతుంది మీరే చెప్పండి. సో బై ఫార్ములా అనేది నేను గూగుల్లో చూశానండి. అండ్ ఐ మేడ్ నాకు తగ్గట్టుగా నేను మార్చుకున్నాను. సో ఇక్కడ చూడండి, B3 అంటే ఈ వాల్యూ అనమాట. నేను ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తున్నానో, సో దాంతో ఈ షీట్ 1 ఉంది. షీట్ 1, ఈ 1 స్టాండ్స్ ఫర్ షీట్ 1 అనమాట. ఈ 1 అనమాట. సో ఈ 1లో నుంచి A3 A67, B3 B67, A3 A67. సో ఇక్కడ A3 ఇక్కడ చూడండి, A3 A67, దిస్ ఇస్ A67, B3 B67. సో ఈ లుకప్ వాల్యూ ఏం చేస్తుందంటే, ఈ వాల్యూ నుంచి ఈ A3 A61లో ఉన్న వాల్యూకి B3 B61 వాల్యూ మ్యాచ్ చేసి, ఆ వాల్యూ ఏదైతే వాల్యూ ఉంటుందో అది మ్యాచ్ చేస్తుందండి యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఐ గాట్ విత్ ఇన్ 1 hourలో నాకు 370 రూపీస్ వచ్చాయండి. సో దట్ ఈస్ $5 ఐ గాట్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ fiverr.com. దాని తర్వాత నాకు ఈజీ అనిపించింది. సో వై ఒక చిన్న ఫార్ములాకే $5 వచ్చినప్పుడు వై కాంట్ ఐ డూ ఫర్ ద నెక్స్ట్ అన్నట్టు. జస్ట్ ఈవెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రోగ్రామింగ్ ఆల్సో. సో మీరు జస్ట్ ఈ లీజర్ టైంలో
సో వాట్ ఎవర్ ఏదైతే టైంలో మీరు యూ కెన్ చెక్ విత్ యువర్ ఏదైనా ఒక టెక్నాలజీని యూస్ చేసుకోవడం మీరు స్టార్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్. సో ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ like who require needy people. Please subscribe my channel. Thank you.